హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 22కి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 నుంచి. సో ఆండ్రాయిడ్ 8.1 అనేది బీటా రన్ అవుతుంది ఆల్రెడీ. సో ఇది వచ్చేసరికి త్వరలో మనకి రాబోతుంది. ఇందులో వచ్చేసరికి ఏదైతే వైఫై ఉందో, వైఫై వచ్చేసరికి మనం వైఫైలోకి వెళ్ళి వైఫైని మనం చూస్తాం కదా, సెర్చ్ చేసి లిస్ట్ వస్తుంది కదా. సో వచ్చినప్పుడు మనం వైఫైని మనం కనెక్ట్ చేయకుండానే ఆ వైఫై స్పీడ్ ఎంత ఉందనేది ఇక్కడ మనకి తెలియబోతుందంట. అంటే మనకి ఆ వైఫై స్పీడ్ ఎంత ఉందనేది చూసుకొని దాన్ని బట్టి మనం దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే అన్నోన్ వైఫైస్ ఏవైతే ఉంటాయో బయట మన పబ్లిక్ వైఫైస్, సో వాటి స్పీడ్ కూడా ఎంత ఉండబోతుంది అనేది మనకి ఇకపై మనకి 8.1లో ఓరియోలో మనకి తెలియబోతుంది. సో ఆల్రెడీ ఓరియో అప్డేట్ కూడా మొదలైపోయింది. మనకి 8.1 కూడా వచ్చేస్తుంది. బట్ శాంసంగ్ వచ్చేసరికి ఇప్పటి వరకు నాకు అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఏది S8 కానివ్వండి, S8 ప్లస్ కానివ్వండి, అలాగే నోట్ 8 కూడా ఇప్పటి వరకు మనకి అప్డేట్స్ అంటే మనకి ఓరియో అప్డేట్ అనేది రాలేదు. సో శాంసంగ్ అయితే ఈ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వీళ్ళు ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వలేదంటే చాలా బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఇప్పటికీ మేము నాగట్ని యూజ్ చేస్తున్నాము. ఓరియో అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఓరియో నుంచే. సో ఓరియో గో ఏదైతే ఎడిషన్ ఉందో, సో ఇక్కడ వచ్చేసరికి మనకి జీ బోర్డ్ అని చెప్పేసి ఒక కీబోర్డ్ ఉందన్నమాట గూగుల్ది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే జీ బోర్డ్ ఉందో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే, ఆ కీబోర్డ్ కనుక యూజ్ చేస్తుంటే మీకు తెలిసి ఉండదు. ఒకవేళ యూజ్ చేయకపోతే మాత్రం మంచి కీబోర్డ్ అది మీరు యూజ్ చేయొచ్చు. సో అందులో వచ్చేసరికి గో ఎడిషన్ కూడా తీసుకొస్తున్నారంట. ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 8.1లో మాత్రమే గో ఎడిషన్ అనేది తీసుకొస్తారంట. ప్రస్తుతం ఎవరైతే గో ఎడిషన్ అంటే లో ర్యామ్తో చిన్న మొబైల్స్ ఏదైతే రన్ అవుతున్నాయో అవన్నీ గో ఎడిషన్లోనే వాడుతుంటారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ జీ బోర్డ్ ఉందో ఇది యూజ్ చేసుకోవచ్చు అంట. మీకు 8.1 వచ్చినప్పుడు మీకు గో ఎడిషన్లో మీకు జీ బోర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ర్యామ్ కన్జ్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే జీ బోర్డ్ ఉందో ఇది వచ్చేసరికి 70 MB వరకు మనకి ర్యామ్ కెపాసిటీ అంటే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అదే కనుక మీకు గో ఎడిషన్లో వచ్చేసరికి మనకి 40 MB వరకు మాత్రమే మనకి ర్యామ్ కన్జ్యూమ్ చేస్తుందంట. సో మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఈ గో ఎడిషన్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే మనం గో ఎడిషన్ కాకుండా మామూలుగా యూజ్ చేస్తున్నామో ఆండ్రాయిడ్లో, సో వాటిని ఈ గో ఎడిషన్ ఏదైతే ఈ జీ బోర్డ్ ఉందో దీన్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి మనకి ఎటువంటి వేరియేషన్ అనేది కనబడదంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఈ మధ్య ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా మళ్ళీ కొన్ని ప్లాన్స్తో మళ్ళీ ముందుకు వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి ఏవైతే పాత ప్లాన్స్ ఉన్నాయో ఆ పాత ప్లాన్స్లోనే కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తుంది. అంటే కొత్తగా ప్లాన్స్ అయితే ఏం కాదు, పాత ప్లాన్స్లోనే కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఆల్రెడీ మనకి నేను మీకు ఒకటి చెప్పడం జరిగింది. 399 ప్లాన్ వచ్చేసరికి 70 డేస్ని కాస్త 84 డేస్ చేసిందని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసరికి సేమ్ అలాంటివే తీసుకొచ్చింది. అవేంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ప్లాన్స్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఏదైతే అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్, రోమింగ్, అలాగే మనకి డైలీ 100 SMS ఇవన్నిటికీ ఈక్వల్గానే ఉంటాయి. ఏదైతే డేస్ ఉన్నాయో సో ఇక్కడ చేంజెస్ ఉంటాయి. అలాగే వచ్చేసరికి ఇక్కడ డైలీ 1 GBని కాస్త 1.4 GB చేయడం జరిగింది. అదే ప్లాన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. 199 రూపీస్ ప్లాన్కి వచ్చేసరికి 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి డైలీ 1 GB ఇచ్చేది కాస్త ఇప్పుడు 1.4 GB అనేది ఇస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి మనకి 448 ప్లాన్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి మనకి 82 డేస్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. 82 డేస్ వరకు మనం యూజ్ చేయవచ్చు. అలాగే వచ్చేసరికి మనకి డైలీ డేటా వచ్చేసరికి 1.4 GB చొప్పున మనకి 82 డేస్ వరకు మనకి ఇస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి 509లో కూడా మనకి 90 డేస్ ఉంటుంది. ఇక్కడ వ్యాలిడిటీ వచ్చేసరికి డైలీ వచ్చేసరికి 1.4 GB వరకు మనకి యూజ్ చేసుకోవచ్చు. డైలీ వచ్చేసరికి మనకి ఏదైతే అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయో అలాగే అన్లిమిటెడ్ ఉంటాయి. అలాగే SMSలు వచ్చేసరికి 100 SMSలు ఉంటాయి. సో అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే 399 ప్లాన్ ఉందో ఈ 399 ప్లాన్కి వచ్చేసరికి మనకి 70 డేస్ని కాస్త 84 డేస్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఎయిర్టెల్ వచ్చేసరికి చాలా వరకు మారింది అనిపిస్తుంది. బట్ ఇవన్నీ మారినంత మాత్రం సరిపోదు. అలాగే ఏదైతే కాల్ డ్రాపింగ్ ప్రాబ్లం ఉందో ఎయిర్టెల్ది, సో ముందు దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి ప్లాన్లు ఎన్ని పెట్టినా సరే కస్టమర్స్ అనే వాళ్ళు పెరగరు. ఎందుకంటే ఆల్రెడీ కాల్ డ్రాపింగ్ ప్రాబ్లం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. నేను కూడా సఫర్ అవుతున్నాను. సో ముందు ఆ కాల్ డ్రాప్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని ఆ తర్వాత ఇలాంటివి ఏమైనా ఉంటే పెంచుకుంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి వైన్ 3.0 యాప్ గురించి. సో ఈ యాప్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్లో రన్ అవుతుంది, వైన్ 3.0 అనే యాప్. సో ఈ యాప్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఏదైతే విండోస్, లైనెక్స్, అలా ఏదైతే యూనిక్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఆ సాఫ్ట్వేర్స్ని మనం ఆండ్రాయిడ్లో కూడా రన్ చేయొచ్చు అనమాట. ఎవరైతే విండోస్ గురించి బాగా అవగాహన ఉండి అంటే డాస్లో మనం ఏమైనా ఆపరేట్ చేసి సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేయగలిగే వాళ్ళు ఉంటే మీకు విండోస్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి ఆండ్రాయిడ్లో కూడా మీరు యూజ్ చేయాలి అనుకుంటే
ఖచ్చితంగా వైన్ 3.0 యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి ప్లే స్టోర్లో అయితే లేవు, మనకి ఆఫ్ స్టోర్ అంటే మనకి విడిగా సెర్చ్ చేసుకుంటే మనకి అయితే లభిస్తుంది. సో మీరు అక్కడ నుంచి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏమైనా విండోస్ యాప్స్ని ఏమైనా ఆండ్రాయిడ్లో యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి లెనోవా నుంచి లెనోవా యోగా 920 అని ఒక లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్టాప్ని వీళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇది వచ్చేసరికి 2-in-1 అనమాట. అంటే మనకు ట్యాబ్ లాగా యూజ్ అవుతుంది, అలాగే వచ్చేసరికి ల్యాప్టాప్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ అనమాట, కంప్లీట్ ఫోల్డబుల్. ఇది వచ్చేసరికి 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చేసరికి 4K రెజల్యూషన్ ఉంటుంది, UHD IPS డిస్ప్లే అనమాట. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి విండోస్ 10తో వస్తుంది. అలాగే విండోస్ హెలో ఏదైతే ఉందో అది కూడా సపోర్టబుల్ అంటున్నారు. సో అదైతే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ప్రైస్ వచ్చేసరికి 1,27,150 రూపీస్ పెట్టారు దీని ప్రైస్. సో 1,27,000 రూపీస్ పెట్టి ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చా అంటే మాత్రం అంత పెట్టయితే వేస్ట్. ఎందుకంటే మనకి మ్యాక్ బుక్స్కి అంతంత పెట్టామంటే అది వేరు. ఎందుకంటే మనకి మ్యాక్ బుక్స్ అనేవి ఓన్లీ యాపిల్లోనే లభిస్తాయి కాబట్టి వాటికైతే అంతంత పెడతారు. కానీ ఇక్కడ 8th జనరేషను తర్వాత ఫోల్డబుల్ అని చెప్పి 4K డిస్ప్లే అని చెప్పేసి మనం ఎంత పెట్టడం అయితే మాత్రం వేస్ట్ అని చెప్తాను. నన్ను అడిగితే ఈ బ్రాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్టాప్ని అయితే మాత్రం 70,000 వరకు మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డబల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,27,000 రూపాయలు అనేది పెట్టారు. సో ఇంత పెట్టి మనకి ఇండియాలో సర్వే అవ్వాలంటే మాత్రం కష్టం అని చెప్తాను. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి ఏదైతే షామీ MI స్టోర్ ఉన్నాయో సో అక్కడ వచ్చేసరికి మనకి రిపబ్లిక్ డే సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు 24th అంటే రేపటి నుంచి 26th వరకు మనకి ఆఫర్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మనం చెప్పుకోదగ్గ ఆఫర్ అయితే నాకైతే ఇక్కడ ఏం కనబడట్లేదు. అంటే అంత బాగా ఏమి డిస్కౌంట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ 50 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు కామన్గా ఒక ఏదో మొబైల్స్ ఉన్నాయో వాటి మీద అయితే కొంచెం తగ్గించి అమ్ముతున్నారు. అలాగే వచ్చారు అప్ టు 4,000 అంటున్నారు. బట్ అప్ టు 4,000 మొబైల్స్ ఏమున్నాయి అనేది అయితే మనకేం కనబడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అదే ప్రైజెస్కి అయితే మనకి మామూలుగా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొన్ని చోట్ల అయితే మనకి లభిస్తున్నాయి. సో పెద్ద ప్రైజెస్లో వేరియేషన్ అయితే నాకేం కనబడలేదు. మీరు ఒకసారి ఏమైనా కొనుక్కోవాలి MIకి సంబంధించిన మొబైల్స్ అనుకుంటే ఒకసారి స్టోర్కి వెళ్ళండి, mi.comలోకి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి. అక్కడ ఏమైనా మీకు ఏమైనా తగ్గింపు ఏమైనా అనిపిస్తే మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. రేపటి నుంచి మనకి 26th అంటే జనవరి 26th వరకు మనకి సేల్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి. బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే డైలీ ₹1 చొప్పున అంటే డైలీ ₹1కే మనకి అన్లిమిటెడ్ డేటా ఇస్తారని చెప్పేసి అంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి మంత్లీ అంటే నెలకు వచ్చేసరికి ₹30 వరకు మన దగ్గర ఛార్జ్ చేస్తుందంటే డైలీ ₹1 అనేది మనకు ఖర్చు అవుతుందిగా. సో అలా చూసుకుంటే అన్లిమిటెడ్ డేటా అనేది ఇస్తామంటుంది, అది న్యూ యూజర్స్ కంట. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే డేటా విండ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి ఒక మొబైల్స్ అనేవి తీసుకొస్తారంట. ఆ మొబైల్స్తో పాటు మనం ఈ ప్లాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్లో మనకి ఈ ప్లాన్లు అనేవి అమల్లోకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. అది న్యూ యూజర్స్కే అంటే కొత్త యూజర్స్కే, పాత యూజర్స్ కాదు. సో ఏదైతే ఈ డేటా విండ్ అని చెప్పేసి ఈ సంస్థ ఉందో అంటే ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీ వచ్చేసరికి గతంలో మనకి బిఎస్ఎన్ఎల్ ట్యాబ్స్ కూడా తీసుకొచ్చినాయి. సో బిఎస్ఎన్ఎల్ ట్యాబ్స్ అని చెప్పేసి వచ్చినాయి. అలాగే వచ్చేసరికి ప్రభుత్వం కూడా ఫ్రీగా కొన్ని ట్యాబ్స్ని పంచింది. సో ఏవైతే అవి పంచినవి ఉన్నాయో అవి ఈ డేటా విండ్ అనే కంపెనీయే తయారు చేసింది. ఎంత వరస్ట్ ఎంత చెత్త ప్రోడక్ట్ అంటే అది అసలు ఫుల్లీ డ్యామేజ్డ్ పీసులు అనమాట. మొత్తం అంతా అస్సలు బాగోవు. వాటి మీద కూడా టెస్టెడ్ ఓకే అని చెప్పేసి స్టిక్కర్స్తో వచ్చేసాయి. అసలు డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, అసలు ఏది బాగోదు అనమాట. అంత వరస్ట్గా ఉంటాయి అనమాట దాని క్వాలిటీ. సో వాటితో వీళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళు అన్లిమిటెడ్ డేటా ఇచ్చినప్పటికీ మనం బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం లేకపోతే స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది అనమాట. వాటిల్లో ఆ మొబైల్స్లో అంటే వాళ్ళు ఇచ్చే మొబైల్స్ డేటా విండ్ అనే కంపెనీ తయారు చేస్తే ఒకవేళ మొబైల్స్ అలా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన వేస్ట్ అని చెప్పాలి. ₹30 వీళ్ళు అన్లిమిటెడ్ ఇచ్చినప్పటికీ మనం అందులో యూజ్ చేయలేమని చెప్తున్నారు అనమాట. అలాగే వచ్చేసరికి ఎలా ఉంటాయంటే అవుట్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని వస్తాయి డేటా విండ్ అనేవి. సో వాటితో వీళ్ళు వస్తున్నాం అంటున్నారు. సో చూడాలి వీళ్ళు దానిలో ఏ మోడల్ తీసుకొస్తారు, నిజంగా ఇది అమల్లోకి నిజంగా తీసుకొస్తారా లేకపోతే ప్రకటనలకే పరిమితం అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి ఫేస్బుక్ నుంచి. సో ఫేస్బుక్ ఏంటంటే ఏదైతే మనకి డెమోక్రసీ ఉందో ఈ డెమోక్రసీకి మేము హెల్తీనెస్ అని చెప్పి మేము ఒప్పుకోవట్లేదని చెప్పి అంటుంది. అంటే ఏ విధంగా అంటే ఏదైతే మనకి ప్రజాస్వామ్యం ఉందో ఈ ప్రజాస్వామ్యానికి ఫేస్బుక్ అనేది పూర్తిగా
మంచిదని మేము చెప్పలేము అని చెప్పి అంటుంది. దీనికి కారణం ఏంటంటే ఏదైతే గతంలో ఎలక్షన్స్ జరిగినాయి యుఎస్ రష్యా తర్వాత ఇంకోటి ఏదో కంట్రీ ఉంది. సో సంథింగ్ ఆ కంట్రీస్లో జరిగిన ఎలక్షన్స్కి వచ్చేసరికి మనకి చాలా వరకు ఫేక్ పోస్టులు అనేవి వెళ్ళినాయి అంట. చాలా వరకు అంటే ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటూ ఫేక్ పోస్టులు అనేవి చాలామంది చేశారంట. దానివల్ల ఏంటంటే ఏదైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటిలో మార్పులు అనేవి జరిగినాయి అంట. సో ఇందువల్ల ఏంటంటే మా వల్ల పూర్తిగా మంచి జరిగిద్దని చెప్పలేము, అలాగే చెడు జరిగిద్దని చెప్పలేము అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చేసరికి ఇటలీలో మార్చి 8వ తారీఖు నుంచి అక్కడ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయంట. సో అందువల్ల ఏంటంటే ఫేక్ ప్రచారాలు అంటే తప్పుడు ప్రచారాలు ఒకరి మీద ఒకరు బూడిద పోసుకోవడానికి అన్ని కామన్, మనకి ఎక్కడైనా కామన్. ఇండియాలో కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియా అనేది ప్రధాన పాత్ర వహించింది ఇక్కడ బీజేపీ రావడానికి. సో అందరికీ తెలుసు, చాలామంది వాట్సాప్ నుంచి ఫేస్బుక్ చాలా వరకు వాడుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏమంటుందంటే ఇప్పుడు ఫేస్బుక్ ఏదైతే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో సో ఫేక్ అకౌంట్స్ అన్నింటిని మేము క్లోజ్ చేసేస్తాం. ఈ కైండ్ ఆఫ్ ఏదైతే పోస్టులు చేస్తుంటారో ఫేక్ పోస్టులు సో వాళ్ళందరికీ అకౌంట్లు మేము క్లోజ్ చేస్తాం. ఎవరైతే జెన్యూన్గా పోస్ట్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రూఫ్స్ తీసుకొని వీళ్ళే వాటిని ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఫేస్బుక్ ఏంటంటే త్వరలో రాజకీయాల పట్ల కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు అనేవి ఇస్తారని అర్థమైపోతుంది ఇక్కడ. అంటే మనం నెక్స్ట్ జరగబోయే 2019 ఎలక్షన్స్లో మనం ఫేస్బుక్ ద్వారా మనం ఎలక్షన్స్ అంటే మనకి ఫేక్ పోస్టులు పెట్టడానికి లేదు, ఏమైనా పెట్టాలి అనుకుంటే ఫేస్బుక్ ద్వారానే వాళ్ళే అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తారు. ఇక వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అత్యుత్సాహం చూపించేసి అనవసరమైన పోస్టులు పెట్టడానికి అయితే ఇకపై లేదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అమెజాన్ గో స్టోర్ అని చెప్పేసి ఒక స్టోర్ని వాళ్ళు యూఎస్లో మొన్న అంటే సోమవారం లాంచ్ చేశారంట, అంటే ప్రవేశపెట్టారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఇలాంటి స్టోర్స్ ఇంకా మరెన్నో పెడదాం అనుకుని దాన్ని ముందు కాన్సెప్ట్గా స్టార్ట్ చేశారు. సో బాగానే ఉందంట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అక్కడ క్యాషియర్ ఎవరు ఉండరు, అంటే మనం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏంటంటే అమెజాన్ గో స్టోర్ అని చెప్పి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాల్సి ఉంటుంది. మన కార్డు అన్ని అందులో పేమెంట్ అంతా ఇచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మనం ఏమైతే కావాలనుకుంటున్నామో వాటన్నిటిని మనం డైరెక్ట్గా మనం ఎలాగైతే మనం మాల్స్లో కానివ్వండి, అంటే సూపర్ బజార్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే మనం మాల్స్లో మనం పర్చేజ్ చేసుకుంటామో అలాగే మొత్తం తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్ మనం తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం పేమెంట్ కూడా చేయాల్సిన లేదు. మనకి ఇక్కడ వచ్చేసరికి మేము ఎప్పుడైనా సరే మాల్స్ కానీ లేకపోతే బిగ్ బజారు లేకపోతే కొన్ని ఈ సూపర్ మార్కెట్లు ఉంటాయి, అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే లైన్లో నిలబడాల్సి ఉంటుంది అనమాట. మనం ఆ ట్రాలీ పట్టుకొని లైన్లో నిలబడాలి, ఆ బిల్లింగ్ అంతా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి అలాంటి వెయిటింగ్ ఏం లేకుండా మనకు కావాల్సిన ఐటమ్ మనం తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు కూడా ఉండరు. ఏదైతే మన దగ్గర ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఉందో ఆ యాప్ ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే చెక్ ఇన్ అయ్యాం అలాగే ఎప్పుడైతే చెక్అవుట్ అయ్యాం అనేది ఆ యాప్ మనకి గమనించి మనం ఏవైతే మనం తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయో దానికి తగ్గ బిల్లు అదే వేసేసి మనని పంపించేస్తుందంట. సో బాగుంది ఇదైతే. చూడాలి ఇది ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది. ఇండియాకి వస్తే మాత్రం మన వాళ్ళు ఎలా వాడతారో చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక లాస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ iPhone 10 ఏదైతే ఉందో దానిలో ఎక్స్పెక్ట్ చేసినంత సేల్ అయితే జరగలేదు అని చెప్తున్నారు. సో అది అందరికీ తెలుసు, ఎక్స్పెక్ట్ చేసినంత సేల్ ఎందుకు జరగలేదంటే ప్రైస్ అనమాట. ఇక్కడ ఈ ప్రైస్ వచ్చేసరికి ఆకాశాన్ని అంటుకుపోయే రేంజ్లో ప్రైస్ తీసుకెళ్లారు. దీనికి కారణం కూడా ఏం లేదు, వీళ్ళు ఎప్పటికప్పుడు ఏదైతే జనరేషన్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నారో ప్రైజ్ని కూడా 10,000, 5,000, 10,000, 5,000 పెంచుకుంటూ వెళ్ళారు. ఆ థీరీలో వెళ్ళిపోయేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ వచ్చేసరికి 1 lakh దాటేసింది అనమాట. అది మెయిన్ ప్రధానమైన కారణం. సో ఇది వచ్చేసరికి వాళ్ళు అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే దగ్గర అంచనా అయితే 8 కోట్ల సెట్లు వరకు అమ్మాలనుకున్నారంట. ఇప్పుడు వరకు వచ్చేసరికి 1.5 crores ఎన్నో వెళ్ళి అంట. త్వరలో ఇంకా దగ్గర 4 కోట్లు ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి చేసి ఆ తర్వాత ఉండే ప్రోడక్ట్ అనేది ఆపేసి తర్వాత జనరేషన్ గురించి ఈసారి గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్రైస్ అయితే తగ్గిస్తామని చెప్పేసి చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏదైతే దీని ప్రైస్ ఉందో ఈ ప్రైస్ కనుక మనం తగ్గించినట్టయితే దానికన్నా కింద జనరేషన్స్ ఉన్నాయో అంటే 8 కావచ్చు, 7 కావచ్చు, 6 కావచ్చు, వీటి మీద దాని ప్రభావం పడే అవకాశం ఉందంట. అంటే ఇక్కడ ఏదైతే 10 ప్రైస్ తగ్గిస్తే వాటి ప్రైస్ కూడా తగ్గించాలి, లేకపోతే వాటికి వీటికి పెద్ద వేరియేషన్ అనేది లేకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్రైస్ తగ్గించడానికైతే ఇష్టపడట్లేదు. అందువల్ల ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ ఆపేసి నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి మళ్ళీ ప్రైస్ తగ్గిస్తారా లేకపోతే ఈ ప్రోడక్ట్ని ఇక్కడతో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మీద స్కోప్ పెడతారా. ఈసారి వచ్చే జనరేషన్ ఏదైనా సరే వీళ్ళు ప్రైస్ విషయంలో మాత్రం లిమిట్ అనేది పాటించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రైజులు పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఎదుర్కొన్నారో మళ్ళీ అదే ఎదుర్కోవాల్సి వస్తుంది, అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సేమ్ గూగుల్ Pixel 2 అలాగే Pixel XL 2 కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అనేది ఎదుర్కొంటుంది. సో ప్రైజెస్ అనేవి కంట్రోల్లో పెట్టుకొని రిలీజ్ చేయాలి. మీరేదో భగవంతులు మేమే
మా మొబైల్లో యూనిక్ పీసు మాకలాగా ఇంకెవరో రిలీజ్ చేయాలనుకుంటే చేస్తే మాత్రం మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోవడానికి ఈ రోజున మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.